గుడ్ మార్నింగ్. ముఖ్యేతర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు. మరోసారి వికీలీక్స్ అన్న శీర్షికతో అమెరికా నిఘా సంస్థ సిఐఏ నిర్వాకం మీద ప్రధానంగా గురిపెడుతూ ఈసారి వికీలీక్స్ కొన్ని కీలకమైన సంచలనాత్మకమైనటువంటి అంశాలు బయటపెట్టింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే విద్యుత్ భారం 2500 కోట్లు అన్న శీర్షికతో వినియోగదారులపై పొంచి ఉన్న ట్రూపాప్ ఛార్జీలు, బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉంటేనే వడ్డన తప్పే అవకాశం, ప్రస్తుత ఏడాదిలో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి భారీగా పెరిగినటువంటి వినియోగం వెరసి వినియోగదారుల మీద 2500 కోట్ల రూపాయల భారం పడిపోతోంది అన్న అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే మహిళలకు ప్రత్యేకం అన్న శీర్షికతో 100 ఎకరాల చొప్పున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం, మహిళలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు అందులో ఉండబోతోంది, వారికి ప్రత్యేకమైన కేటాయింపులు ఉండబోతున్నాయి అంటూ ఐటీ మంత్రి, పారిశ్రామిక మంత్రి కేటీఆర్ చెబుతున్నటువంటి మాటల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సందేశం. అలాగే కోదండరామ్ది రహస్య ఎజెండా అన్న శీర్షికతో కోదండరామ్ని టార్గెట్ చేస్తూ జేఏసీ నుంచి బయటకు వచ్చిన పిట్టల రవీందర్ చేసినటువంటి కామెంట్స్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. సోనియాను, తెలుగుదేశం పార్టీని, సిపిఐ నేతల్ని కలిశారా లేదా ప్రశ్నించిన తెలంగాణ ఐకాసా బహిష్కృత నేతలు అన్న శీర్షికతో జేఏసీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు, జేఏసీ నుంచి బహిష్కృతమైనటువంటి నాయకులు కోదండరామ్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ఆయనంతా కూడా రహస్య ఎజెండా అంటూ చెప్తున్నటువంటి మాటలను హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే సీట్ల పెంపు అంటూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కదలిక మొదలైంది, సీట్లు పెరిగేటువంటి ఆస్కారం ఉంది అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. నివేదిక కోసం కేంద్రం నుంచి వర్తమానం, ప్రతిపాదన సిద్ధం చేసిన ఉభయ రాష్ట్రాలు, ఏపీలో 225, తెలంగాణలో 153కి పెంచేటువంటి ఆస్కారం ఉంది. లోక్సభలో పరిధిలో ఉన్నటువంటి 9 సెగ్మెంట్లో ఇది అమల్లోకి రాబోతోంది అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే బీజేపీనా ఎస్పీనా ఎవరు గెలిచేటువంటి ఆస్కారం ఉంది. ఉత్తరప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు కూడా నిన్నటితో పూర్తయినటువంటి సందర్భంలో ఇక ఫలితాల కోసమే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 11వ తేదీన రాబోతున్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించి దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీలో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే బాబు బండారం బట్టబయలు అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. మహానాడు నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్కెచ్ ప్రారంభమైంది. ఓటుకు కోట్లు కేసులో అనుబంధ ఛార్జ్షీట్లో సంచలనాత్మక అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. చంద్రబాబు నేతృత్వంలో కొనుగోలు కోసం ఒక ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. 3 ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆదేశించిన బాబు, ఆ పనిలోనే రేవంత్, సండ్రా, సెబాస్టియన్ బిజీగా ఉన్నటువంటి అంశాలు, అనుబంధ ఛార్జ్షీట్లో బయటపడేటువంటి కీలక అంశాలు అంటూ సాక్షి ప్రధానంగా ఒక బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది బాబు బండారం బట్టబయలు అన్న వార్తతో. ఇక కానిస్టేబుల్ నియామకాలపై వారం బ్రేక్ అన్న శీర్షికతో కట్ ఆఫ్ మార్కుల కన్నా తక్కువ వచ్చిన జనరల్ కేటగిరీలోక దీనికి సంబంధించి హైకోర్టు వేసినటువంటి బ్రేక్కి సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి పేజీలో. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే కాళేశ్వరం రిజర్వాయర్లకు పాలనా అనుమతి అన్నది నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పాలనా అనుమతి లభించింది. ప్రాజెక్టులో భాగంగా 81.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 5 ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం లభించింది అన్నది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తున్న కథనం. అలాగే తెలంగాణలో కోదండరామ్ది నియంత పోకడా అన్న శీర్షికతో జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోదండరామ్ని టార్గెట్ చేసినటువంటి అంశాలు ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ అవుతున్నాయి ప్రత్యేకమైనటువంటి కథనంగా. ఇక పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం అంతా పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గణేష్ బిగాల టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ కూడా మనతో పాటు చర్చలో ఉంటారు. ముందుగా కోదండరామ్ వ్యవహార శైలికి సంబంధించి కోదండరామ్ని కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలని కొంత సపోర్ట్ చేస్తూ ఆయన కార్యక్రమాల్ని సమర్థిస్తున్నటువంటి ఈ సందర్భంలో వస్తున్నటువంటి విమర్శలు ప్రధానంగా రవీంద్ర అడిగింది వేరెవరో పార్టీల ఎజెండాని కోదండరామ్ మోస్తున్నారు అన్నది రవీంద్ర చేస్తున్నట్టు అభ్యర్థం. మీరేమంటారు? ఈరోజు రవీందర్ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అతన్ని వాళ్ళ యొక్క ఫోల్డ్లోకి తీసుకొని ఈరోజు మాట్లాడిస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ మరి అధ్యక్షుడైనటువంటి మన జేఏసీ చైర్మన్ అంటే కోదండరామ్ గారు పక్కకుండి అనేక మాటలు మాట్లాడినటువంటి రవీందర్ గారు సడన్గా గొంతు మార్చడంలో మరి తప్పకుండా వారిని బహిష్కరించిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు వస్తాయని చెప్పడంలో ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే వారు నిన్న మొన్నటి వరకు ఒక రకంగా ఈరోజు మరొక రకంగా మాట్లాడడంలో ప్రధాన ఉద్దేశం టీఆర్ఎస్ అనుకూలంగా అతన్ని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకొని మాట్లాడించినట్టు కనబడుతూ ఉన్నది. వారు ఎవరెవరిని కలిశారు, ఏమేమి వచ్చినాయి, సూట్ కేసులు వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడడం అంతా
అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కలుస్తున్నాడు, ఆయన కలుస్తున్నాడు. సోనియా గాంధీని కలిసారా లేదా ఈ విషయంలో మీరు ఎందుకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు? తెలంగాణ సోనియా గాంధీ రహస్యంగా కలిస్తే ఆ రహస్య ఎజెండా ఏంటి అన్నది వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. సోనియా గాంధీని అనేక మంది టీఆర్ఎస్ నాయకులు కలిసిండ్రు. టీఆర్ఎస్ చాలా కాలంగా మేము ఇచ్చేస్తున్న అభియోగం. టీఆర్ఎస్ నాయకులే కలిసి కుటుంబ సమేతంగా ఎవరు కలిసిండ్రు? కేసీఆర్ గారు కొడుకు, కేసీఆర్ బిడ్డ, అల్లుడు. అది ఓపెన్ గానే జరిగిన వ్యవహారం కదా, అందులో ఏం దాపరకలేదు కదా. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎజెండాని కోదండరాం మోస్తున్నారు అన్నది ప్రధానంగా అధికార పార్టీ మేము ఇచ్చేస్తున్నాం. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మీ రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మరి అనేక ఇచ్చిన హామీలు అమలు చేయడం కానీ అమలు చేయమని లేకపోతే ఇచ్చిన ప్రజలకు రంజకంగా పరిపాలన చేయమని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. అదే పద్ధతిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని కోదండరాం గారు చెప్పినటువంటి కార్యక్రమం. దానికి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఈరోజు ప్రజల ఎజెండానే ప్రతిపక్ష పార్టీల ఎజెండా. ప్రతిపక్ష పార్టీల ఎజెండాను ఓ జేఏసీ నాయకుడిగా సమర్థిస్తే ఈ పార్టీలను సమర్థించడం చెప్పడం అది కేవలం అది పొలిటికల్ ఎజెండా. జేఏసీగా ఉండి జేఏసీ నాయకుడుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు లేదు చూపిస్తే అభ్యంతరం లేదు. కానీ వారి వెనకాల ఒక పొలిటికల్ మోటివేషన్ ఉంది, పొలిటికల్ ఎజెండా ఉన్నదన్నది ప్రధానంగా చేస్తున్న అభియోగం. ఇప్పుడు కోదండరాం మీద పిట్టల రవీందర్ చేసిన టార్గెట్ కూడా అదే కదా. పిట్టల రవీందర్ గారుని బహిష్కరించిన తర్వాత ఇంతకంటే ఏమైనా వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? డెఫినెట్గా ఇలాంటి ఆరోపణలు చేస్తాడు. కోదండరాం మంచోడు, మహాత్మా గాంధీ అట్లాంటోడు, లేకపోతే తెలంగాణ గురించి చెప్పాడు. ఆయన డెఫినెట్గా అతను విమర్శిస్తూనే మాట్లాడతాడు. అందులో కొత్తదనం ఏం లేదు. ఎప్పుడైతే బహిష్కరించాలో 2 రోజులు ఆలస్యమైంది. నేను తెల్లారి పెడతాను అనుకుంది. ఎందుకంటే ఆ 2 రోజులు ఆలస్యం ఏమేమి రాయాలి, ఏం స్క్రిప్ట్ రాయాలి అనేటువంటి పద్ధతుల్లో స్క్రిప్ట్ రాసి మాట్లాడినట్టుగానే ఉన్నది. ఆ స్క్రిప్ట్ అధికార పార్టీ రాయించింది అసలు కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం వ్యవహారంలో వారు చేస్తున్నమాట. దాని గురించి మాట్లాడదాం. అందుకంటే దాకరెడ్డిగా మీరేమంటారు? మీ అంచనా? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీ అది. చేసే తప్పులు ఎవరైనా ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంది. ఎత్తి చూపేటువంటి వాళ్ళందరూ కూడా సమీకృతమై ఎత్తి చూపుతారు. అంత మాత్రాన పార్టీలు కలిసిపోవడం అనేది ఉండదు. ఎవరి పార్టీలు ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు చూసినాం. ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఒకరినొకరు కలుసుకుంటారు. పాలకపక్షంపై పోరాటం చేసేటువంటి ఆనవాయితీ అది ఇప్పుడు పలు పార్టీలు అయినాయి కాబట్టి ఆ రకంగా ఉంది. ఇలా కోదండరాం గారు కాంగ్రెస్ని కలిసినా, టీఆర్ఎస్ని కలిసినా, సిపిఎంని కలిసినా ఇలా కొత్తగా కాదు, చాలాసార్లు కలిసినారు. జేఏసీలో ఉన్నప్పుడు కలిసినారు. జేఏసీలో భాగస్వామిగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రమే కలవచ్చు, జేఏసీలో భాగస్వామి టీఆర్ఎస్ లేకపోతే కలవకూడదు అనేటువంటి పద్ధతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ పిట్టల రవీందర్ కానీ ఎవరు కానీ సరే ఒక బహిష్కృత నేత, సరే మంచికో చెడుకో ఏ కారణాల వల్ల వాళ్ళు బహిష్కృతం అయినారు. అయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే మనం చేయలేం. సోనియా గాంధీని కలిసినా అంటే కలిసి ఉండొచ్చు, దయాకర్ రెడ్డిని కలిసినట్టే కలిసి ఉండొచ్చు, ఇంకా సిపిఎం నాయకులు కలిసినట్టే కలిసి ఉండొచ్చు, తప్పేం లేదు కదా. సమస్యల మీద పోరాటం సందర్భంగా ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి, మరి మీరు కూడా పోరాటం చేయాలి, మనం అందరం కలిసి పోరాటం చేయాలి, తప్పేం లేదు. అంతేగాని ఇలా కోదండరాం గారు కేసీఆర్ గారిని దీపు ప్రభుత్వాన్ని రద్దు చేయి అనేటువంటి మాటలు ఏం మాట్లాడలేదు కదా. ఎందుకు ఆ టెన్షన్ వాళ్ళకు? జేఏసీలో ఉన్నప్పుడు ఒకలాగా, జేఏసీ లేనప్పుడు ఒకలాగా అనేది ఎందుకు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎజెండాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి, అదే ప్రకారమే పోతారు. అపోజిషన్లో ఉన్నప్పుడు కలిసి పనిచేసేటువంటి విధానం మనకి ఇవాళ కొత్తది కాదు. కొంతమంది కలుస్తారు భావస్వరూప్యం ఉన్న వాళ్ళు, కొంతమంది కలవరు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కూడా ప్రతిపక్షంగా పోరాడిన రోజులు ఉన్నాయి. టీడీపీ కాంగ్రెస్ కలిసి పోరాడిన దినాలు ఉన్నాయి. టీడీపీ చూసినాం కదా, చూసినా అదే అవసరం వచ్చినప్పుడు ఆ రకంగా పోరాడతాయి. కానీ ఎవరి ఎజెండా వారికి ఉంటుంది, ఎవరి పార్టీ వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ ఏర్పడినటువంటి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా దేనికోసమైతే కేసీఆర్ గారి కంటే ముందు నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కోదండరాం గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడగట్టి ప్రయత్నం చేశారో అవి జరగడం లేదు అని దృష్టికి తేవడమే పాపం అనేటువంటి పద్ధతులు మాట్లాడడం వ్యవహార శైలి కూడా ఈరోజు రవీంద్ర ప్రశ్నిస్తున్నాడు కదా. కరెక్టే కదా. అంటే కేసీఆర్ వ్యవహార శైలి అడుగుతున్నట్టే, కేసీఆర్ గారి వ్యవహార శైలి జేఏసీలో ఉన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లా మారింది? ఇట్లా మారకూడదని ఏం లేదు, మారచ్చు మారకపోవచ్చు. అది వాళ్ళ యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జేఏసీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎట్లా ప్రవర్తించారు? దళితునే ముఖ్యమంత్రి చేస్తా, కాపలా కుక్కలా ఉంటా తెలంగాణకు అన్నాడు. మరి ఉన్నాడా? మాటికి ఉన్నాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాని తెలంగాణ ప్రజలు ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పారు ఈ విషయం.
కాపలా కుక్కలాగా ఉన్నారు, పదవి కాపలా అన్నలాగా ఉన్నారు, తీసుకోను, కాపలా కాపలా తల్లిలాగా కుక్కలా ఉన్నారు, ఉన్నాడు. కాపలా అర్థమైందో మీరే చెప్పాలి. ఏంటి కాపలా తండ్రి, కాపలా అన్న, కాపలా తమ్ముడు, కొడుకు అన్నిలాగా ఉన్నాడు. అన్ని వేషాలు ఇప్పుడు వేశారు. రేపు చాలా ఇప్పుడు ఎలాంటి రేపు సందేహం తండ్రులు లేదు. అన్నలే ఉన్నోళ్ళు దాంట్లో ఏ రకంగా ఎలాంటి ప్రవర్తిస్తున్నారో సందేహం మహిళలను లేదు. చూస్తా ఉన్నాం. దాంట్లో- అదే కానీ ప్రవర్తిస్తున్నాయో మరి తెలియదు. మరి గణేష్ గారు చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు అర్థమైంది. ఆసరా పథకాన్ని తీసుకొచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు తన తండ్రిగా సోదరుడిగా ఉన్నాడన్న సంగతి ప్రజలకు అర్థమైంది. ఒక కళ్యాణ లక్ష్మితోనేమో లేకపోతే ఇవన్నీ షాదీ స్కీములు ముబారక్ చెప్పడానికి కాదు, మీరు స్కీమ్ కాదు డైరెక్ట్గా చెప్తున్నా. అక్కడే గణేష్ ఒకటి, గారు ఒకటి. స్కీములు ఎవరికి అందుతున్నాయి? పిట్టల రవీంద్ర జేబులో ఏం నుంచి తెచ్చిస్తున్నారా? మాట్లాడాడు? ఏం మాట్లాడినారు? ఓకే. చెప్పండి. పిట్టల రవీంద్ర మీ పిట్టల అనుకున్న రవీంద్ర చెప్పండి. గురించి ఏం స్కీములు మాట్లాడారు? అనేటివి ఎవరు పిట్టల స్కీములు రవీంద్ర? అనేటివి ఇలా పెరిగిన పిట్టల ధరలకు రవీంద్ర ఏ ఎవరండి? మాత్రం ఏ పెరుగుతున్నాయో చూస్తా ఏ కాదు కాదు, ప్రభుత్వం పిట్టల పెంచాల్సిందే. రవీంద్ర ఎవరు? జేఏసీ బుట్టి నుంచి కోదండరామ్ గారి పక్కనే ఉన్నటువంటి ప్రధాన అనుచరుడు పిట్టల రవీంద్ర. మరి ఈరోజు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడినండి కోదండరామ్ గారి గురించి? ఆయనే కదా నీకు అత్యంత ఆయన మనోభావాలు, దాని వెనకాల ఆయన ఎవరు మనోభావాలు, మాట్లాడుతున్నారు? ఆయన క్యారెక్టర్ తెలిసినటువంటి వ్యక్తి. అధికార పార్టీదే అన్నది ఈ కాదు రోజు కాదు, ఆయన విపక్షాల విమర్శ. ఏం ఆయన సమాధానం క్యారెక్టర్ చెప్తారు? తెలిసినటువంటి వ్యక్తి రవీందర్. ఆ రవీందర్ గారు బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడాడు. కోదండరామ్ ఆయన అంతర్గతం ఏంది? ఆయన కోదండరామ్ క్యారెక్టర్ కేసీఆర్ క్యారెక్టర్ తెలియదా? కోదండరామ్ తెలియదా? కేసీఆర్ క్యారెక్టర్ కోదండరామ్ గారికి తెలియదా? కోదండరామ్ అందుకే క్యారెక్టర్ కదా మాట్లాడేది. దయాకర్ రెడ్డికి తెలియదు. అందుకే కదా మాట్లాడేది ఇప్పుడు. గణేష్ అందుకే కదా. గారికి దయాకర్ ఇప్పుడు రెడ్డికి తెలియదు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలో కేసీఆర్ అన్ని రోజులు రవీందర్ ఓపిక క్యారెక్టర్ పట్టిండు. కోదండరామ్ ఆయన గురించి నిజ స్వరూపం చూసి బయటకు వచ్చిండు. ఎవరో చెప్తే మా స్టేట్మెంట్లు ఇచ్చేంత చిన్నోడు రవీందర్ కాదు. బయటకు వచ్చిండు, బయటకు వచ్చి మాట్లాడిండు. మాట్లాడింది ఆయన మీద చెప్పిండు. ఎందుకంటే అంత అంతర్గతంగా అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ కాబట్టి, కోదండరామ్ గారి గురించి మొత్తం తెలుసు కాబట్టి బయటకు వచ్చానే కామెంట్ చేసిండు. దాంట్లో తప్పేమున్నది? ఆయన మనోభావాలు దెబ్బతిండొచ్చు, ఆయన మనసుకు బాధ అయిండొచ్చు, ఆయన చేస్తున్నటువంటి అనుసరించేటటువంటి పద్ధతులు నచ్చకుండొచ్చు. కానీ ఎవరో చెప్పి ఎవరో స్పాన్సర్ చేసి బయటకు తీసుకొస్తే రాలే కదా. ఆయన వచ్చి ఆయన సొంతంగా మాట్లాడుతూ ఉన్నాడు కోదండరామ్ గారి గురించి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద మీరు నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా మాట్లాడేటటువంటి హక్కు, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ చేసే ప్రతి పనిని తప్పుపడితే మాత్రం సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇప్పుడే చెప్పినాం. ఎస్, కోదండరామ్ గారు లాగా మీరు రండి, మీరు ఒక పార్టీ ఇంతకీ రవీంద్ర అధికార పార్టీ ఉన్నదా లేదా? ఈ స్క్రీన్ ప్లే అంతా కూడా అధికార పార్టీ మాటికి లేదు, మాకు సంబంధం లేదు, విపక్షాలు అడుగుతున్న మాకు ఎలాంటి సంబంధం లేదు. పిట్టల రవీందర్ గారికి కానీ వారు బయటికి రావడం కానీ వారి స్టేట్మెంట్ ఏం కానీ ఆ స్టేట్మెంట్తో మాకు ఎలాంటి సంబంధం లేదు. అది ముమ్మాటికి నిజం. రవీంద్ర గారు కూడా మాట్లాడతారు బీజేపీ నుంచి. రవీంద్ర గారు మీ అంచనా విషయంలో కోదండరామ్ గారికి ఎట్లయితే పొలిటికల్ ఎజెండా ఉందో పిట్టల రవీందర్ గారి వెనకాల కూడా ప్రభుత్వం ఉంది అంతే. దాంట్లో ఏం పెద్ద తేడా ఆయన ఆలోచించాల్సిందే. కోదండరామ్ గారికి ఏం పొలిటికల్ ఎజెండా లేకుండా ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఎజెండా పెట్టుకుని ఆయన ముందుకు పోతా ఉన్నాడు. పిట్టల రవీందర్ అంటే ఆయన ముందుకు పెట్టి ప్రభుత్వం ఇంకో ఎజెండాను ముందుకు తీసుకొచ్చింది. అట్లా ఇద్దరు వెనకాల ఎజెండాలు ఉన్నాయి. ఎవరికి ఉండే రహస్య ఎజెండా వాళ్ళకు ఉంది. పిట్టల రవీందర్ ఇంతకాలం ఎందుకు కోదండరామ్కి నమ్మిన ఏజెంట్గా పనిచేసిండు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రభుత్వం మాట్లాడిస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ కోదండరామ్ సార్ కూడా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా ఆయన చేస్తుంది ప్రజల పక్షానని చెప్తూ ఆయన చేస్తున్న పంచాయతీలు ఆయన చేస్తున్నాడు. ఆయన పెట్టుకున్న రహస్య ఎజెండా ఆయన పెట్టుకుంటున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, కలుస్తున్నాడు కొంతమందిని. దాంట్లో కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని డౌట్లు ఉన్నాయి. పొద్దుగా లేస్తే మీరు మాట్లాడుతున్న సామాజిక తెలంగాణ వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంట్లో తప్పే ఉంటుంది. ఇరుపక్షాలు కూడా సేమ్ అంతే. రవీందర్ గారు అడిగిన దాంట్లో తప్పులేదు, కోదండరామ్ గారు చేస్తున్న దాంట్లో తప్పులేదు. కాకపోతే ఆయన పెట్టుకున్నది రహస్య ఎజెండా అనేది అందరికీ తెలుసు. పొలిటికల్ పార్టీలు ఎవరి అవసరాలకు వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు. పిట్టల రవీంద్ర చేస్తున్న అభియోగం సోనియా గాంధీ రహస్యంగా కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండానే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చెప్పులో కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు ఆయన అన్నది తెలంగాణ రవీంద్ర గారికి ఉన్నటువంటి ఒక అనుమానం. సార్, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యే కంటే ముందే కోదండరామ్ గారు సోనియా గాంధీని కలిసిరు, జైపాల్ రెడ్డి గారిని కలిసిరు, కాంగ్రెస్ నాయకులు తోలుకుపోయారు. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి తోలుకుపోయారు, కల్పించారని సమర్థించుకున్నాం, అయిపోయింది ఆ రోజుకి. ఇప్పుడు కూడా ఆ తర్వాత కూడా కలుస్తున్నారనేది చాలామంది విశ్లేషకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకొంతమంది ఇంటర్నల్గా కాంగ్రెస్ పెద్దలు కూడా కొన్ని సందర్భాల చెప్తున్నటువంటి అంశం. అది నిజమెంత అబద్ధమెంతో కోదండరామ్ గారు చెప్పాలి. ఆయనతో కలిసిపోయిన పిట్టల రవీందర్ గారు చెప్పాలి, లేకపోతే ప్రహ్లాద్ గారు చెప్పాలి. ఇప్పుడు పంచాయతీ అదే కదా, ఆయనకుండే రహస్య ఎజెండా ఆయనకుంది. అది తెలిసిన వీళ్ళని ఇలా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. రెండు కరెక్టే. వారికి రహస్య ఎజెండా లేదని ఎవరు అనుకోవడం. బండారు బయట పెట్టాడు అనుకోవాలి రవీంద్ర గారు. మీది రహస్య ఎజెండానే, వారిది రహస్య ఎజెండానే. ఎందుకు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి తెలియదా సోనియా గాంధీ గారిని, జైపాల్ రెడ్డి గారిని, కోదండరామ్ గారు కలిసిరనే విషయం? ఆ రోజు వారు అధికారంలో ఉన్నారు, వాళ్ళే తీసుకుపోయినారు, కల్పించి. అప్పుడు ఓకే, తర్వాత జరుగుతున్న తర్వాత కూడా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు, సిపిఎం పార్టీకి సన్నిహితంగా ఉంటుండ్రు, సిపిఐకి సన్నిహితంగా ఉంటుండు. రేవంత్ రెడ్డి గారిని కలిసింది వాస్తవం, జగమెరిగిన సత్యాలే. దాంట్లో కొత్తగా రవీందర్ గారు చెప్పింది ఏముంది? వెంకటరమణారెడ్డి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, హిడెన్ ఎజెండాతో మీరు కార్యక్రమాలు చేస్తారు, హిడెన్ ఎజెండాతో అధికార పార్టీ కార్యక్రమాలు చేస్తారు, అంతే అనుకోవాలా? హిడెన్ ఎజెండా ఏం లేదు ఇందులో. ఇది ఈరోజు ఏంది,
టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడంలో కానీ ప్రజలను ఏ ఎక్స్పెక్టేషన్ తోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ పద్ధతిలో పనిచేయనప్పుడు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. బీజేపీ స్థాయిలో ప్రశ్నిస్తుంది, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని సమర్థించే పరిస్థితిలో ఉన్నారా? ఈ పద్ధతిలో కోదండరామ్ గారు కూడా మాట్లాడి ఉంటారు. మాట్లాడిన దానికి మరి ఆయన రాష్ట్రీయ ఎజెండా ఉన్నది, లేకపోతే పొలిటికల్. ఈరోజు కొన్ని సందర్భాల్లో జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఫార్మేషన్ కంటే ముందు, జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత 2 సందర్భాలను వారికి ఉండే పోస్ట్ వారికి ఉంటే వారు మాట్లాడచ్చు. కానీ దాని వెనకాల పొలిటికల్గా ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నాయా లేవా అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఆయన ఒక సందర్భంలో ఏదో ఒక టీవీ ఛానల్లో ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందని కూడా చెప్పి ఆయన ఉండొచ్చు. ఆయన వ్యక్తిగతం అది. ఈరోజు కోదండరామ్ గారిని ఏ రాజకీయ పార్టీని మోయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉండేటువంటి సందర్భం కోదండరామ్ గారిని పిట్టల రవీందర్ గారు నిన్నేమన్నా ప్రశంసిస్తూ మాట్లాడుతున్నైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మొన్న బహిష్కరించిండ్రు, నిన్న ఆయన డెఫినెట్గా కోదండరామ్ గారిని విమర్శిస్తూనే మాట్లాడతారు. అదే పద్ధతిలో మాట్లాడడంలో కొత్తదనం లేదు. అది సోనియా గాంధీ గారిని కలిసిండు. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ మొన్ననే అడిగింది ప్రశ్న. అదే రోజు చెప్పొచ్చు కదా పిట్టల రవీందర్ గారు ఆయన పక్కకుండి అవును కలిసిండు లేకపోతే కలవలేదు. నిన్న మొన్నటి దాకా గమ్మునుండి ఈ రోజు వచ్చి దాన్ని రఘునందన్ గారు అన్నదానికి పూర్తిగా నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే ఎవరి ఎజెండా వారు ఫస్ట్ దానికి అన్నదా లేకుండా కోదండరామిరెడ్డి గారు మాట్లాడట్లేదు. సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి కలుస్తున్న మాట కూడా నిజమే. ఎందుకంటే అది తెలుసు, ఎవరికి ఉండే సమాచారం వాళ్ళకు ఉంది. వెంకటరమణారెడ్డి గారు తెలుసు, మాకు కూడా తెలుసు, దయాకరణకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎన్నిసార్లు పోయి కలిసిరని. ఇంకో మాట కూడా అంటున్నారు, కాంగ్రెస్లో నిజంగా కోదండరామిరెడ్డి అంత పెద్ద మనిషి లేడు కాబట్టి సోనియా గాంధీ గారు ప్రోత్సహిస్తున్నారు. మరి నిజంగా కోదండరామిరెడ్డి గారిని అంత కాంగ్రెస్ ప్రమోట్ చేస్తుంది. సోనియా గాంధీ మరి జరుగుతుంది కాదు, ఆ మాట జరుగుతుందండి, ఆ మాట జరుగుతుంది, చర్చ జరుగుతుంది, ఆ చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి కోదండరామిరెడ్డి గారు సమర్థుడు కదా, లేకపోతే వెంకటరమణారెడ్డి గారు సమర్థుడు కదా, ఎవరు సమర్థుడు కదా? ఇక్కడ కోదండరామ్ మాత్రమే కొత్త రక్తం కావాలట, ఒక కొత్త నాయకుడు కావాలట. అందుకే కోదండరామ్ గారు కొత్తగా యువకుడు అంటే కొత్త రక్తం, మా కొత్త రక్తం కాదు, మీ కాంగ్రెస్ కి కొత్త రక్తం, యువకుడు కాదు. అయితే ఆ నాయకత్వం కావాలని పిట్టల రవీంద్ర వెనకాల ఎవరు రక్తం ఉన్నది? ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నది, మా జిల్లా నుంచి పోయిన బండ ప్రకాష్ ఎలాంటి సంబంధం లేదు. ఇట్లాంటి నాయకులు అందరూ కూడా ఉద్యమ నేపథ్యంలో జేఏసీ చైర్మన్గా ఎవరున్నా కానీ అందరు నాయకులు కలిసిండు, జేఏసీ చైర్మన్ కూడా అందరు నాయకులే కలిసిండు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా అవన్నీ జరిగింది. ఇవాళ ఈ రోజున్న ప్రభుత్వానికి జరుగుతూ ఉంది. ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటే, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. అటువంటిది వచ్చినప్పుడు కొంత పార్టీలు కూడా ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రోత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నం డెఫినెట్ చేస్తారు. ఓపెన్ చేసేయచ్చు కదా, చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకు? అప్పుడే కదా డౌట్ వచ్చేది. రవీంద్ర అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు రహస్యం అనే మాటకి తావెక్కడిది? అంత బహిరంగ రహస్యం అండి, అంత ఇంకా రహస్యం ఏముంది? ఎవరైనా కలిసే అవకాశం ఉంది, కలవచ్చు ఉంటున్నాను నేను. ఇప్పుడు పార్టీలు కలవడం వేరు, ఉద్యమ ప్రస్థానం వేరు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానంలో జానారెడ్డి గారింటికి టీడీపీలు పోయినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పోయినా, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ఒక మంత్రి ఇంట్లో కూర్చొని జేఏసీని ప్రకటించిన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అవసరాలు. ఈరోజు ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది. తప్పులను ఎండగట్టడానికి ఏ పార్టీ ఆ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అంతవరకు అదొక కోణం. ఆ కోణం లోపల ఈ కోణం ఏంది అనేది ప్రశ్న. ఇక్కడ తెలంగాణ వచ్చింది, జేఏసీ పని అయిపోయిందని మేము అంటున్నాం, జేఏసీ పని ఉందని మీరు చెప్తున్నారు. మళ్ళీ అన్ని పార్టీలను కలిపి నడుపురి, 1-2 పార్టీలను కలుపుకొని ఎందుకు సిద్ధాంతాలను వల్ల వేస్తున్నారు అనేది ఎవరికి ఉండేటువంటి అభ్యంతరం వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పనియాలి. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టేందుకు సహకరిస్తే భారతీయ జనతా పార్టీకి బిల్లు మద్దతు ఇవ్వకపోతే ఆ రోజు పార్లమెంట్లో బిల్లే పాస్ కాదు, పంచాయతీ లేదు. ఇలా నువ్వు నీ గత ఎజెండాని, నీ వామపక్ష ఎజెండాని, లేదా నువ్వు ఇందాక మా వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్లో ఊరుకో నాయకుడు ఉన్నాడు, లేడని ఎవరు చెప్తలేరు. మిమ్మల్ని ఎవరు నమ్ముతలేరు. మిమ్మల్ని సమన్వయం చేసేందుకు ఇంకెవరినైనా దేవాలని మీ పార్టీ అనుకుంటుందేమో, అది అంతర్గతంగా చర్చలలో ఉంటే మీ ఒక నిమిషం వెంకటరమణారెడ్డి, అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ రహస్య ఎజెండా నడుస్తుంది అనేది వాస్తవం. కోదండరామిరెడ్డి గారు కొంతమందినే కలుస్తున్నారు అనేది వాస్తవం. ఒక సామాజిక కోణంలో పనిచేస్తున్నాడు అనేది వాస్తవం.
ఎవరికి ఎంత ఇష్టం ఉన్నా So, కష్టం ఉన్నా political ఎవరికి ఎంత JSC ఇష్టం ఉన్నా political JSC నో పొలిటికల్ చేసి political JSC వ్యక్తిగత ఎజెండా సామాజిక కోణం లేని ఎజెండా ఆయనకు అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నం పెట్టుకో డైరెక్ట్ పార్టీ పెట్టుకో ఇంకొకరిని ఎందుకు మోస్తా ఉన్నావు ప్రజల్ని మోసేది ఉంటే ప్రజల పక్షాన ఉండు. బీజేపీని అరే, కలవడానికి మీకు ఏమైనా బాధ? ఆయన మమ్మల్ని కలుపుకునేది ఆయన మమ్మల్ని కలుపుకునేది మురళి గారు వాస్తవాలు మాట్లాడుతుంటే బాధ ఎందుకు ఉన్నది మాట్లాడితే మురళి గారు భారతీయ జనతా పార్టీకి ఇంకొకరితోటి అవసరం లేదు, సహాయం అవసరం లేదు. మేము సొంతంగానే ఎదుగుతున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎదిగి చూపెట్టినాం. నిన్న ఒరిస్సాలో ఎదిగినాం, రేపు తెలంగాణలో ఎదుగుతాం. మాకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. మా పార్టీకి ఉండే సొంత కాడర్ మాకుంది. 2 రోజులు ఆలస్యంగా అయినా మేమే మాకు సొంత కాళ్ళ మీద నిలిచిన వస్తాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రవీందర్తో ప్రభుత్వం మాట్లాడించింది అనేది తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్న ఎంత చిన్న పోరని అడిగినా ఎంత నగ్నంగా ఒప్పుకుంటున్నాడో, కోదండ రామిరెడ్డి గారు కూడా ఒక సామాజిక ఎజెండాతోటి ఆయనకు నచ్చిన ఒక పొలిటికల్ పార్టీతోటి అంటగాగుతున్నాడు అనేది కూడా అంతే నిజం. కొందరు నాలాగా బహిరంగంగా మాట్లాడుతున్నారు కావచ్చు, కొందరు లోపల మాట్లాడుకుంటున్నారు. ఇవి 2 వాస్తవాలే. ఫస్ట్ హాఫ్ నేను ఓకే అని చెప్తాను. సెకండ్ హాఫ్ రవీంద్ర వెనకాల అధికార పార్టీ ఉన్నది కదా. మీకు నచ్చినంత వరకు మీరు పెట్టాలి. ఈ చదువుతారా ఇప్పుడు బహిరంగంగా మాట్లాడట్లేదు కొంతమంది, నేను మాట్లాడుతున్నాను, అది వాస్తవం, అది అందరికి తెలుసు. ఒక చిన్న పోరని అడిగినా తెలంగాణలో పొలిటికల్ చైతన్యం ఎక్కువ, పొలిటికల్ చైతన్యం ఎక్కువ ఉంది. చిన్న పోరాడు కన్నా అర్థమవుతుంది. ఒక పార్టీతో కలుస్తున్నారు, రాష్ట్ర నాయకులను, దేశ స్థాయిలో నాయకులను కలుస్తున్నారు అన్నమాట వాస్తవం. ఇంకా మిగతా డీటెయిల్స్కి నేను బోధసుకోలే, కానీ రెండో మాట మాత్రం అది అసంభవం, అది తప్పది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం, ఆయన చెప్పినట్టు మేము కూడా ఏం చెప్తున్నామంటే, కోదండరామిరెడ్డి గారికి నిజంగా మీకు ఆ జైలుండి మీకు ఇది ప్రజల గురించి మీరు పోరాడాలనుకుంటే మీరు ఒక పార్టీ పెట్టండి, వి వెల్కమ్ యూ, మీరు రండి, వచ్చి ప్రజల్లోకి నిలబడండి. కానీ ఏదో ఒక పార్టీకి ఏదో ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని సీక్రెట్గా పోవాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు ఎందుకు మోస్తారు కోదండరామిరెడ్డి గారిని? మీకు ఏం సంబంధం లేకపోతే మీరు ఎందుకు మోస్తారు? మీకు ఊరుకో నాయకుడు ఉన్నాడు కదా, మీకు ఊరుకో నాయకుడు ఉన్నాడు కదా, ఎందుకు నడుపుతలేరు ప్రతిపక్షాన్ని? ఊరుకో నాయకుడు ఉన్నాడు కదా, ఎందుకు నడుపుతలేరు సమన్వయం చేసుకొని? ఎందుకు సమన్వయం చేసుకొని మీ పార్టీ మీరు నడుపుకోలేదు? ఒకటి ఉత్తమ్ కాంగ్రెస్, ఒకటి వెంకటరెడ్డి కాంగ్రెస్, ఒకటి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్. మీ మీకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సొంత బలం ఉంది కదా, 100 మంది నాయకులు ఉన్నారు కదా, ఎందుకు కోదండరామ్ గారిని ఎత్తి మీద పెట్టి తుపాయి కాలుస్తున్నావు? నువ్వు సొంతంగా నడుపు అంటున్నా. ఏమైంది? 20 మంది ఎమ్మెల్యేలు, 30 మంది మాట్లాడుకుందాం. అదే మాట రఘునందన్ వాస్తవాలు చెప్పాలి. రఘునందన్ గారు గట్టిగా చెప్పారు, నేను స్లోగా చెప్పిన సేమ్ మాట చెప్పినాం. కాదు ఈ విషయాన్ని రఘునందన్ గారు హాలకు రాకముందు నేను చెప్పిన, దీనికి ఈ మాట తెలంగాణ ప్రజలందరిది ఒకటే మాట. మురళి గారిని మళ్ళీ ప్రతి గ్రామ పంచాయతీ చావిడి కాదు ఇదే చర్చ నడుస్తుంది. ఆయన చేస్తుంది తప్పే, ఈయన చెప్పింది కరెక్టే, 2 కరెక్టే. అంత మోయాల్సిన అవసరం మీకేంది? ఈ రోజు వారంతా ఆవేశానికి వచ్చి ఎందుకు వారంతా బాధపడుతున్నారు నాకు బీజేపీ ఇప్పుడు పరికరం కూడా పోయిందని బాధ కావచ్చు కదా. ఇప్పుడు మీ ఎజెండా మోస్తున్న కోపం కూడా ఉండొచ్చు కదా, మీ ఎజెండా మోస్తున్నారనే కోపం కూడా ఉండొచ్చు కదా. నాకు ఎవరి కోపం లేదు. ఆయన ప్రజల పక్షాన లేడు, ఒక పార్టీ పక్షాన ఉన్నాడు, అది చెప్పదలుచుకున్నాం, చెప్తున్నాం. ఆయన ప్రజల పక్షాన ఉంటే అన్ని పార్టీలను పిలిపి ఇంతకుముందు జేఏసీ ఎట్లా మీటింగ్ పెట్టిందో అట్లా పెట్టేటోడు. అట్లా పెడతలేడు. ఆయన కొంచెం రహస్య ఎజెండాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులనే కలుస్తున్నాడు, కొంత లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్నాడు. అది తప్పు అని చెప్తున్నాం. జేఏసీలో కూడా తప్పు ఈ స్టేట్మెంట్ అది వారి వ్యక్తిగతం, వారి ఇష్టం. కానీ ఈ రోజు కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా కలవలేదండి. ఆయన అనేక సందర్భాల్లో కలవడం కలపడం విషయం కాదు. ప్రతి మీటింగ్ లో ఇటు పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు
వెనక ముందు లెఫ్ట్ పార్టీలు ఉంటే సహజంగా ఎవరు వెనకాల ఎవరు ఉన్నారు కనబడతారు కదా కళ్ళ ముందే. ఇష్యూస్ అన్ని కూడా 123 జీవో అండి. భూసేకరణ చట్టం 123 జీవో అంతర్గత వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. మేము పోయినాక 4 రోజులకు మీరు వచ్చిర్రు. మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా అంటే కాగుతాడు. మేము పోయినాం ఫస్ట్ మల్లన్న సాగర్ కి 4 రోజులు నేను చేసినాక వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు వచ్చి ఇలా పక్కన ఆయన వచ్చాడు. ఆ రోజు మేమేంది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నేను పోటీ చేసిన మేమేం అంటరాని వాళ్ళమా మాతో ఎందుకు మాట్లాడలేదు? ఏంది మీది ఇష్యూ? ఎవరు నువ్వు అసలు? నీకు రాజకీయ ఎజెండా లేదన్నట్లే చెప్తావు. సిపిఎం ఎజెండాని మోస్తావు, కాంగ్రెస్ ఎజెండాని మోస్తావు. 4 రోజులు మేము దీక్షలు చేసినాక ఈ రోజు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వం తీసుకునే సందర్భంలో ఈ రోజు ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఏ కోణం నుంచో ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడే పద్ధతిలో జరుగుతూ ఉన్నది. ఈరోజు 123 జీవో కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అంశం కావచ్చు. ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఆయన జేసీగా మాట్లాడే సందర్భంలో మీరు కూడా మాట్లాడండి. మీకు అంత బాధ ఉన్నప్పుడు మీరే మొత్తం ఎపిసోడ్ లో మీకు 25 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వారికి 5 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. మీతో మంచి కొట్లాడుతుంటే గణేష్ గారు హ్యాపీగా చూస్తూ ఉంటారు, మంచిగా. మురళి గారు నేను ఏం చెప్పిన అంటే కాంగ్రెస్ పార్టీ కొత్త రక్తం కోసం చూస్తుంది అన్న. ఆయన ఏమైనా యువకుడు అని మన వెంకటరామరెడ్డి గారు అన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఉడుకు రక్తానికి కొత్త రక్తానికి చాలా తేడా ఉంది. కొత్త రక్తం ముసలిలో కూడా ఎక్కిస్తారు. ఆ కొత్త రక్తం కోసం చూసి ఆయన కోదండరాం గారు ఉడుకు రక్తం అని నేను చెప్పట్లే, కానీ కొత్త రక్తం. ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు విభేదాల మధ్య సోనియా గాంధీ గారిని కలిస్తే ఈయనేదో ముందర పెట్టాలని ఇంకొక చర్చ కూడా నడుస్తూ ఉంది. వీళ్ళందరూ ఆవులావులు కొట్లాడి లేగల కాళ్ళు ఇరగొట్టడం అంటారు తెలంగాణలో. వీళ్ళందరూ గ్రూపుల రాజకీయం తీసుకొని కోదండరామరెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నారని కొంతమంది బాధపడుతున్నారు. కొట్లాడుకుంటే మనం మంచి గడ్డ మీద కూర్చొని ఎంజాయ్ చేద్దాం ఆ విషయంగా అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ కోదండరామరెడ్డి గారిని ప్రమోట్ చేసి ఆయనని సోనియా గాంధీ గారి దగ్గరికి పంపించారు. చివరికి ఆయన ఆధ్వర్యంలో మనం నడవాల్సి వస్తారనే ఆందోళన కూడా కాంగ్రెస్ కొంతమంది నాయకులు ఉన్న సంగతి కూడా మాకు తెలుసు. కోదండరామ్ గారిని తెలుగుదేశం పార్టీగా ఎంకరేజ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీగా కూడా ఉందని నేను అనుకోను. కొంతమంది వ్యక్తులకు ఉంటే అటాచ్మెంట్ ఉండొచ్చు, ఇక్కడ కూడా అదే రకంగా ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీలు ఉండొచ్చు, అది వీళ్ళ పార్టీలు ఉండొచ్చు. వీళ్ళ పార్టీలు కూడా చాలామంది మాదేం నడవలేదు కాబట్టి వెనక నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తుంటే కూడా చేస్తుండొచ్చు కొంతమంది వర్గం, లేదని మనం చెప్పలేము. కానీ ఇలా రఘునందన్ ఎందుకంత తీవ్రమైన ఉండదు. ఒక సామాజిక వర్గం ఆ కోణంలో చూసేటువంటి పద్ధతిలో కనకపోతే ఇవాళ ఉన్నటువంటి పార్టీ తమ సామాజిక వర్గం ఏ పార్టీలన్నా సేవ్ చేసుకుంటున్నది చాలా కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనబడుతూ ఉంది. అట్లా కనబడతాడు కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇలా ఆ కాలాలు పోయినాయి, సామాజిక వర్గం పరంగానే పోయినాయి. అవి ఉన్నాయని మనం అనుకోవడం. ఉన్నాయని ఎవరైనా ఆ ప్రయత్నము ఆ వైపుగానే ప్రయత్నం చేస్తే అంతకంటే తప్పు రాజకీయాల్లో ఉండదు. ఒకటి ఇక్కడ అతను చేసే ప్రయత్నం ప్రభుత్వం మీద పోరాటం చేసినంత వరకు పార్టీలుగా మనం దాంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేయొచ్చు. పార్టీకి అవసరం ఒక పార్టీనే సమర్థించేలాగా ఒక పార్టీని మాత్రమే ప్రమోట్ చేసేలాగా ఉంటే సహజంగానే డైరెక్ట్ ఓపెన్ గానే కదా డెఫినెట్ గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తే బీజేపీ కోపం రాదా? ఇష్యూ బేస్డ్ గా పోతే ఇబ్బంది లేదు. పొలిటికల్ ఎజెండాతో పోతే మరో కేసీఆర్ అనుకుంటాం, అంతకంటే ఇంకేం. నాగరెడ్డి గారు చెప్పినట్టు సామాజిక కోణాన్ని అంటగట్టాల్సినంత దిగజారుడు రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. కానీ చేస్తుంది ఎవరో వారికి తెలుసు. చేస్తున్న పెద్ద మనిషికే చెప్తా ఉన్నాం మేము. ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినా అదే చెప్పారు, నేను చెప్పినా అదే చెప్తా ఉన్నాను. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తున్నావు. నువ్వు ఆచార్యుని కావచ్చు, మాకు అందరికి చదువు చెప్పొచ్చు, కానీ నవ్ యూఆర్ ఇన్ రాంగ్ ట్రాక్ అని చెప్తా ఉన్నాం. మల్లన్న సాగర్ మొదలుపెట్టింది మేము, నడిపింది మేము, ఉద్యమం చేసింది మేము. అంత చేస్తే ఆఖరికి వచ్చి మీరు ఏదో కండువాలు వేసుకొని కూర్చొని వచ్చి 123 జీవో మీద నియోజకవర్గంలో పోటీ చేసినోని, దెబ్బలు తిన్నోని, ఆ ఉద్యమాన్ని మొదలు పెట్టినోని, ఆ ఇష్యూని జనానికి చెప్పినోని, 4 రోజులు తిరిగినోని ఊర్లల్లో ఇవాళ వచ్చి మేమేదో చేసినాం 123 జీవో మీద ఎవరు కోదండరాం పోయిండా? 123 జీవో మీద మల్లన్న సాగర్ మీద వచ్చింది ఆర్డర్. ఏం మాట్లాడతారు మీరు? మల్లన్న సాగర్ మీద మేము వేసినాం కేసులు, మేము కొట్లాడుతున్నాం. ఇష్యూ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అక్కడ జైరాబాద్ దగ్గర నీమ్స్ మీద ఇచ్చింది హైకోర్టు ఆర్డరు. దాంట్లో కూలీలు పోయినారు,
వ్యక్తిగతంగా పోయినటువంటి కూలీల మీద వచ్చింది ఆర్డర్. అది కోదండరాం తెచ్చిన ఆర్డర్ కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డర్ కాదు. అందుకని పోరాడుతున్న వాళ్ళు వేరు, మీద కండువాలు వేసుకొని నటిస్తున్న వాళ్ళు వేరు, ఇంకో కుట్ర చేస్తున్న వాళ్ళు వేరు. పనిచేస్తున్నాం అని మాట్లాడుండ్రి. నేను నారాయణపేటకు జిల్లా సాధన కోసం వచ్చినప్పుడు కోదండరాం గారు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో లేచన్నా, మరి ఇటువంటి ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా, ఈ రకంగా జరుగుతుందని? అంత సన్నిహితం, అందరికంటే ఎక్కువ సన్నిహితంగా మా 5-6 ఏళ్ళు మిగిలిన వాళ్ళు మీరు కదా, మరి ఆ రహస్యం ఏం చేయడానో లేకుంటే వాళ్ళ పద్ధతో అర్థం కాలేదు ఆ రోజు. ఇలా తెచ్చి మా నెత్తి మీద పెట్టింది మీరే కదా సారీ అలా అంటే ఎట్లని స్పష్టంగా అన్నారు స్టేజ్ మీద. ఈరోజు కోదండరాం గారిని మేము మోయాల్సిన అవసరం మాకు లేదు. ఆయన మా పార్టీలో అంటే ఇప్పుడు బీజేపీ వేరే ఎజెండా ఉన్నదా? బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి చర్యలను సమర్థిస్తుందా? ఈ రోజు ఉండే నిరుద్యోగ యువకులకు వచ్చే ఉద్యోగాల అవకాశంలో సమర్థిస్తుందా? ఈ ప్రభుత్వం తీసుకున్న 123 జీవోను సమర్థిస్తుందా? ఈరోజు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఎజెండా మోస్తున్నట్టు, లేకపోతే బీజేపీ ఎజెండా మోయినట్టు మాట్లాడడం ఇది కాదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒకే గొంతుతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ గొంతులో ఒకరు గట్టిగా మాట్లాడవచ్చు, ఒకరు స్లోగా మాట్లాడవచ్చు, ఒకరు ఎవరి ట్యూన్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు కోదండరాం గారు మాట్లాడినటువంటి మాటలను మా మిత్రుడు రఘునందన్ రావు గారు ఆయనకు పొలిటికల్ ఎజెండా ఉన్నది, లేకపోతే మళ్ళీ చెప్తే ఆయనకు పొలిటికల్ ఎజెండా ఉంది, ఆయనకు రాజకీయాలకు రావాలని ఉంది. మీరు రాజ్యసభ ఇస్తామన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యసభ ఇస్తామన్నారు, ఇచ్చి ఏడా గొంతుకు వస్తారు అని భయపడుతున్నాయి. ఆయన చక్కగా పొలిటికల్ పార్టీ పెట్టి రంగంలోకి రాని అడుగుతున్నాం. మేమెందుకు భయపడతాం? 10-11 విపక్షాలు రైజ్ చేస్తున్నటువంటి అనేక అంశాలు రేపటి నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉందా, లేక కేవలం వ్యక్తిగత ఎజెండాలతోనే సాగబోతుందా? ఈ అంశం మీద కూడా చర్చను కంటిన్యూ చేద్దాం. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కార్యక్రమాలు ఏర్పాటు లాంటి ప్రభుత్వ అంశాలతో పాటుగా ప్రజా సమస్యలు అనేకం చర్చకి తీసుకురావడం కోసం ఇప్పటికే విపక్షాలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం సిఎల్పి సమావేశం కాబోతోంది ఎజెండాని ఫైనలైజ్ చేయడం కోసం. అదే సందర్భంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఈరోజు తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా జరగబోతున్న సందర్భంలో ఏ రకంగా ఉండొచ్చు బడ్జెట్ సమావేశాలు అనేది ఇప్పుడు కీలకం. వెంకటరమణ రెడ్డి గారు, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇప్పటికే, ఎందుకంటే ఇంకా 2 బడ్జెట్లు మిగిలాయి, ఈ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్, మళ్ళీ వచ్చే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి బడ్జెట్గా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క స్టైల్ యూటర్న్ తీసుకున్నట్టు కనబడతా ఉన్నది. నిన్న మొన్నటి వరకు మిషన్ భగీరథ ఇంకా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడినటువంటిది ఇప్పుడు కేవలం కుల సంఘాలు, వారి వ్యక్తిగత ప్రయోజనాలు, ఓట్లను అట్రాక్ట్ ది ఓట్స్ను ఏ రకంగా ఆకట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటేనే ఒక దగ్గర మనం ఇంకా అక్కడ దానివల్ల మనం ఏం ప్రయోజనం పొందే పరిస్థితి లేదు. ఈ రకంగా నన్ను తెలియనటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు బీసీ కులాల గురించి మాట్లాడడం, కార్పొరేషన్లు పెడతామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. రేపు అల్టిమేట్గా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే 2 బెడ్రూమ్ హౌసెస్, 3 acres ల్యాండ్, KG to PG, మరి అదేవిధంగా యూత్కి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. రేపు బడ్జెట్లో ఆ రకంగా నిధుల కేటాయింపు ఏ రకంగా ఉంటుంది, వారికి ఆస్పిరేషన్స్ ఏ రకంగా పూర్తి చేయబోతుంది, ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. దాని తర్వాత మరి ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా ఆ రకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఏ రకంగా డిస్కస్ చేస్తుంది, ఏ రకంగా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది 3వ సంవత్సరంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం బడ్జెట్ కాబట్టి ఓకే 4వ బడ్జెట్ కీలకంగా ఉంటుంది. చివరి బడ్జెట్ మీద పెద్ద అకౌంట్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. దానికంటే ముందస్తు పోయేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి కాబట్టి అది స్ట్రాటజిక్గా పోతారు. పోయే అవకాశం అన్నమాట ఇక్కడ ఇన్ని రోజులేమో కలెక్షన్ స్ట్రాటజీ అయిపోయింది 3 ఏళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీకి అవసరం పడ్డది వీళ్ళకు. మొన్నటిదాకానేమో ఊదరగొట్టేసారు. మిషన్ భగీరథ పైపులు అడుగున కనపడేటట్టు ఇంటింటికి నల్లా చెప్పారు. నీళ్ళు ఏడకెళ్ళి తెస్తారో చెప్పలేకపోతున్నారు. వర్షం కనుక వర్షాధారం మీదే రావాలి మనకు. ఒకవేళ వర్షం పడకపోతే ఇవన్నీ ఏమవుతాయి? కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఏమి ఉండాలి? ఒక మిషన్ కాకతీయ మాత్రం నో డౌట్ కొంతవరకు వర్షాలు వచ్చినప్పుడు మనం క్యాచ్మెంట్ ఆగింది, కొంతవరకు పనిచేసింది.
కొంతవరకు అది దాంట్లో అనుమానమే లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రేపు వచ్చేటప్పుడు ఇవన్నీ క్వశ్చన్ అయితే 1000 కోట్ల ప్రాజెక్టులతో చెప్పి 1000 కోట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఎందుకంటే మొన్నే 25,000 26,000 కోట్లు గత బడ్జెట్లో పెడితే ఈ సంవత్సరం ఖర్చు అయింది ఎంత అని ఇరిగేషన్ శాఖ మంత్రి తెలంగాణ రివ్యూ చేసుకుంటే 7,000 7,500 మాత్రమే ఖర్చు అయినాయి. ఆ రకంగా లక్షల కోట్ల బడ్జెట్ మీద ఒక చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గొర్రెలకు ఇస్తాం, పందులకు ఇస్తాం, బర్రెలకు ఇస్తాం అనేటువంటి మాట మొదలుపెట్టినారు. అన్నిటికంటే ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి ఏ మహిళకు పదవి ఇవ్వనేటువంటి వీళ్ళు ఇవాళ పదవులు పొందడానికి మహిళలకు ఒక కమిటీ వేసేటట్టుగా యాక్టింగ్ మొదలుపెట్టేసినారు. ఎందుకంటే మహిళకు ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు నుంచి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మంగళహారతులతోనే వాళ్ళ యొక్క స్త్రీశక్తితోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ గౌరవం ఇస్తూ వచ్చిన అన్ని రిజర్వేషన్లతో సహా ఇలా అవన్నీ మర్చిపోయి ఇలా కొత్తగా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మహిళా దినోత్సవం, ఈ 2 సంవత్సరాలు మహిళా దినోత్సవాలు జరిగినాయి, 3 సంవత్సరాలు మర్చిపోయినారు. కానీ ఇవాళ మాత్రమే అన్నీ చెప్తా ఉన్నాం. ఇవాళ పేపర్ చూస్తే అక్కడ ఉంది, అక్కడ 100 ఎకరాలు అలాట్ చేస్తాం, ఇక్కడ 50 ఎకరాలు అలాట్ చేస్తామని. చివరి సంవత్సరంలోకి వచ్చేసరికి ఏ రాజకీయ పార్టీకైనా ఈ స్ట్రాటజీ ఉంటుంది. కానీ ఇది ఇంకా ముందుకు పోయింది. ఎందుకంటే 1000 కోట్లతో ఇన్ని రోజులు చూపించడం ఇలా తగ్గినట్టు కనపడతా ఉంది. ఇది ఇక కుల సంఘాల పేరు మీద మొదలుపెట్టినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడినారు. ఈ కుల సంఘాల సమీక్షలు మొదలయ్యే కంటే 10 రోజుల ముందు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమంటారు మాట్లాడుతూ కుల వృత్తులన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. ఈ కుల వృత్తులకి భవిష్యత్తు లోపల ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. కొన్ని కుల వృత్తులు అనేవి తెరమరుగు కావచ్చు. ఉదాహరణకి చాలామంది ఆటోలు కొనుక్కుంటున్నారు, ఆటో డ్రైవర్లుగా మారుతూ ఉన్నారు. ఇప్పుడు కుమ్మరుల కుండలకు విలువ ఎక్కడిది? చేనేత కార్మికులు ఒక చీర నేయాలంటే ఒక మీటర్కి 600 రూపాయలు అవుతుంది, బయట మార్కెట్లో 100 రూపాయలకు దొరుకుతూ ఉంది. ఈ వృత్తులన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి చాలా రకాలైనటువంటి వృత్తులు కాలగర్భంలో కలిసిపోతాయి, కొత్త వృత్తులు ఉత్పన్నమవుతాయని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పారు. అందరు బల్లలు తెరిచి వచ్చేసారు. అది అయిపోయాక వారం రోజులకి మళ్ళీ ప్రగతి భవన్లో గొర్రెలు, మేకలు, చేపలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మళ్ళీ కులాలు ఎందుకు యాదికి వచ్చినాయి ముఖ్యమంత్రి గారికి? అంటే ఇందాక దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఎన్నికల మేనిఫెస్టో వైపు పోలేక, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ గత 3 ఏళ్ల నుంచి అమలు చేయలేక, ఇందాక మా గణేష్ బిగాల గారు నేను వచ్చిన మొదటి నిమిషంలో చెప్తా ఉన్నారు స్కీమ్స్ గురించి. ఏమైనా కళ్యాణ లక్ష్మికి వచ్చిన దరఖాస్తులన్నీ వైట్ పేపర్ చెప్పుర్రు, రేపు అసెంబ్లీలో చెప్పుర్రు. షాదీ ముబారక్ కింద మీరు ఇచ్చినాయని 100-150 లేదు, 100,000 వచ్చే అప్లికేషన్స్ ఉంటే 30,000 కోట్లు ఇరిగేషన్కి బడ్జెట్ పెట్టుకుంటే మీరు ఖర్చు పెట్టింది 7,000 కోట్లు కూడా కాదని చెప్పి సాక్షాత్తు హరీష్ గారే చెప్తా ఉన్నారు. ఎందుకు అంకెల గారెడ్డి ఎందుకు బడ్జెట్లో వాస్తవాన్ని ప్రతిబింబించండి అని అడుగుతా ఉన్నాం. వాస్తవాన్ని ప్రతిబింబించారు సార్. నేనేమంటున్నా ఒకటే మాట, అందరికంటే యాక్టివ్గా పనిచేస్తున్నాడు హరీష్ గారు. ప్రతి ఊర్లో చెరువులు తవ్వకాలు అవుతాయని గొప్పగా పని జరుగుతుంది మిషన్ కాకతీయ అని చెప్పిన దగ్గరనే 30,000 కోట్లు పెడితే 7,000 కోట్లు ఖర్చు అయితే మరి మిగతా మంత్రులు ఎవరైనా కనబడుతురా? ఆ శాఖలకు పెట్టిన డబ్బులు ఉన్నాయా? కలెక్షన్ బడ్జెట్ అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ బడ్జెట్ స్టార్ట్ అయిందా? ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఒక పాయింట్ కాదు, ఇప్పుడు ఎవరు ప్రజల కోసం చేసిన ప్రతి పనిని ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసం చేసిరని మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే 3 ఏళ్ళు గుర్తురాని బర్రెలు, గొర్రెలు, పందులు ఇవాళ గుర్తు ఒకటే రోజు ఫస్ట్ ఇయర్ రాగానే అన్ని చేసేస్తారండి కదా. అప్పటి నుంచి కొంత ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి, షాదీ ముబారక్ గురించి రఘునందన్ గారు కొన్ని వందలు ఇచ్చిరంటారు, కొన్ని వందలు అంటారు. నా నియోజకవర్గంలో నేనే నా స్వయంగా నా ఏమనుకోతారు? ఈ రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి దరఖాస్తులలో వారు ఒకవేళ 1000 అంటున్నారు కదా, నా నియోజకవర్గంలో 1000 కొద్ది ఇచ్చిన అంటున్నారు. నా చేతులతో నేను చూస్తా చేస్తాను. ఐ స్టాండ్ ఫర్ ఇట్. నేను ఒకటే అడుగుతున్నా, నిజామాబాద్ జిల్లాలో ఉన్న నిజామాబాద్ నియోజకవర్గం ఒక్క షాదీ ముబారక్ కళ్యాణ్ డబుల్ బెడ్రూమ్ అడుగుతలేము, ఇంటికి ఉద్యోగం అడుగుతలేము, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెప్పురి కాదు. ఆ ఒక్క వర్డ్ రఘునందన్ గారు అన్నారు కాబట్టి ఆ ఒక్కదానికి నేను సమాధానం చెప్తున్నా. ఐ స్టాండ్ ఫర్ ఇట్. మీకు ఇస్తా లిస్ట్ కావాలి. అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఈ రోజు మా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా ఉంది.
మనం ఏం చేయబోతున్నాం, ఇంకొక అంటే ఎల్పీ కేవలం అసెంబ్లీ గురించే కాదు, ఇంకో 2-3 విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎల్పీ సమావేశాలు అసెంబ్లీ జరగబోతున్నాయి. మీరు అసెంబ్లీ చెప్పడానికి స్థానాల ఏమన్నా సంఖ్య ఉందా? పెంపు కూడా ఈరోజు ఉంటాయి. ఈరోజు పత్రికలో ప్రధానంగా ఎల్పీ హైలైట్ మీటింగ్ లో వీళ్ళు చెప్పడానికి ఏమైనా ఉందా? అరే చెప్తాము సీఎం ఛాంబర్ లో పోలేక బయట గవర్నమెంట్ అది కాదండి, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉంటే సాక్షాత్ 3 ఎమ్మెల్యేలు నాకే చెప్పిండు. అన్ని మీ చంద్రబాబు నాయుడు గారు లాగా అనుకుంటే మేము చంద్రబాబు నాయుడు cannot compare. ఈ విషయంలో మీ నాయకుడిని మీ శాసనసభ్యులు కలుస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ విషయంలో కానీ ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రులైనా అపాయింట్మెంట్స్ ఇవ్వడం కలవడంలో నడిచింది, కానీ మీ నాయకుడిని చూడడానికి ముఖ్యమంత్రి గారిని కలవక నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్తున్నారు. ఎవరన్నారు అన్న ఎందుకు చెప్పి పేర్లు చెప్తే బాగుంది. వెంకటరామారెడ్డి గారు ఇప్పుడు టైం 8 అయింది, 8 అవుతుంది. మీ ఫోన్ ఇయర్ నేను పోయి ఫోటో తీసుకొని 15 నిమిషాలు మీ దగ్గరకు అరే నీ ఫోటో ఇయ్యన్నా, గణేష్ గంట గారడి లేదు, గంట గారడి లేదు. ఆ ముఖ్యమంత్రి గారిని పనిగట్టుకొని బద్నాలు చేస్తూ తప్పట్ల లేదు. ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు, అది అబద్ధం. కలవడు. అది అబద్ధం. అది అబద్ధం. రాజకీయ పరిపాలన విపక్షాలు రేపు చేసేటువంటి issues అన్ని కూడా అది బొమ్మడికి అబద్ధం అంటూ ఒక డెమోక్రటిక్ చీఫ్ మినిస్టర్ రేపటి నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉందా లేదా చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.